కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 24 గంటల కరెంటు మీద కూడా విత్ ఇన్ ది కాంగ్రెస్లో డివైడెడ్ టాక్ ఉంది. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో వ్యతిరేకిస్తున్నారు. అయితే దాన్ని వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వద్దని మీ పిసిసి అధ్యక్షుల వారు చెప్పారనేటువంటిది కూడా వినపడుతుంది. నాకున్న సమాచారం వరకైతే అటువంటిది లేదు. ఒకవేళ ఆ సందర్భం వస్తే మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా గాంధీ భవన్లో మాట్లాడేటువంటి పరిస్థితి రాదు. ఆ ప్రెస్ మీట్లో నేను కూడా కూర్చున్నాను. ఓకే, దాదాపు ఒక 40 మినిట్స్ ప్రెస్ మీట్ నడిచి 24 గంటల కరెంటు ఎవరికి అవసరము, ఏ విధంగా అవసరము, మన తెలంగాణ రైతుకి ఎంతవరకు నాణ్యమైన కరెంట్ అవసరము, దీనివల్ల తెలంగాణ బడ్జెట్ మీద ఎంత భారం పడుతుందన్నటువంటి విషయాల్ని కూలంకషంగా కూడా చర్చించడం జరిగింది. అందులో కొన్ని కాంటెంట్ చెప్తాను. మన తెలంగాణ అంటే నేను అనేది ఖచ్చితంగా కూడా కాదు, కేవలము రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత కాంగ్రెస్లోనే దీన్ని మనం వ్యతిరేకిస్తే 24 గంటల కరెంటుని రైతులు వ్యతిరేకత వస్తుంది కాబట్టి మీరు మాట్లాడొద్దు అనేటువంటిది మీ అధిష్టానం కానివ్వండి, అంటే రాష్ట్ర నాయకత్వంలో ఓ సూచన వచ్చింది అనేటువంటిది అంటున్నారు. ఒకటండి, దీని గురించి ఒక ఉదాహరణ చెప్తా ప్రత్యక్షంగా. 24 గంటల కరెంటుకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఏది అవసరం ఉంటే మేమేమంటున్నాం, ఒక రైతు నాతోనే ప్రత్యక్షంగా అన్నాడు. ఎట్లుంది 24 గంటల కరెంట్ అని అంటే, ఒక వెయిన్స్లో నరాలలో ఇంజెక్షన్ ఏది మనము సెలైన్ ఇంజెక్షన్ వేసి తీసినప్పుడు రక్తం తీస్తుంటే ఏ విధంగానైతే క్రమంగా దగ్గుతుంటుందో భూమిలో కూడా నీళ్ళు ఎట్లా దగ్గుతున్నాయి. 24 గంటల కరెంటు నష్టం తప్పితే లాభం లేదు అని చెప్పేసి చెప్పటం. వాటర్ టేబుల్ డిప్లీట్ అవుతుంది. ఎందుకు ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టారు కాబట్టి. దాని మీద 1-2 సందర్భాల్లో ప్రకటనలు ఇచ్చారు తీసేయమని చెప్పేసి. తీసేయడానికి మెకానిజం లేదు, తీసేయడానికి ఎంప్లాయీస్ లేరు, దాని మీద ఏది దాడులు కనుక చేసి తీయడానికి అది అట్లా ఫెయిల్ అయిపోతుంది. రెండవది, మన తెలంగాణ సమాజంలో దాదాపు 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళు 90% మంది ఉన్నారు. 5 ఎకరాలు వారేయటానికి మ్యాక్సిమం కావాల్సింది మంచి కరెంటు ఉంటే 7 గంటల కరెంటు కావాలి. మళ్ళీ 7 గంటల కరెంటు మనకి సరిపోతున్నప్పుడు మనము ఇంకా బ్యాలెన్స్ 17 గంటల కరెంటుకి మనం అనవసరంగా డబ్బులు, మనం ఏంది స్టోర్ చేసుకునేది కాదుగా కరెంటు, అనవసరంగా డబ్బులు పే చేస్తున్నాం. అంటే ఈ రోజున 29 రాష్ట్రాల్లో కూడా సర్ప్లస్ కరెంటు ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏది అసలు కరెంటు లేదని 9 రాష్ట్రాల్లో ఉన్నదని లెక్కలు చెప్పాను. అయితే నాట్ 29 ఏంటండి, అవుట్ ఆఫ్ 29లో 19 స్టేట్స్కే సర్ప్లస్ కరెంట్. సర్ప్లస్ 1-2 తప్పితే అన్నిటికన్నీ వచ్చిందండి. అన్నిటికీ 1-2 రాష్ట్రాల్లో మాత్రమే కొంత పర్సంటేజ్ తక్కువ ఉన్నది, కానీ 29 స్టేట్స్లలో కూడా ఇప్పుడు సర్ప్లసే ఉన్నది. ఉన్నప్పుడు మనము కేవలము ఈ కరెంటుని మనము అవసరమున్నా లేకున్నా కొనుగోలు చేసేది ఎందుకనంటే ప్రైవేట్ ఉత్పత్తిదారులని బతికేయటం కోసము వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్లు దండుకోవటానికి తప్పితే వేరేది లేదు. మనకు అవసరమైనటువంటి కరెంటు ఎంతవరకు ఉంది, 9 గంటల, 10 గంటల, 7 గంటల, అది మీరు నిపుణులతో చర్చించండి. అంతవరకు నాణ్యమైన కరెంట్ ఇవ్వండి. మిగిలిన దానికి మనం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదుగా. ఇలా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్కి అంటే కూడా తక్కువ రేటుకి ఇస్తానని చెప్పేసి అది పవర్. మరి ఇస్తున్నప్పుడు మనము ఇది కాదని చెప్పేసి ఛత్తీస్గఢ్తో పోయి ఎందుకు పవర్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్తున్నది కాబట్టి మనము అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఫిషీ. అండ్ మేము అనుకోవటం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు అయితే కమిషన్లు ఇస్తారు, అదే ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేస్తే మనకు స్టేట్ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి మనం దానికంటే ఇది బెటర్ అని చెప్పేసి మీరు చేస్తున్నారు అనుకుంటున్నాం. రెండవది, 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు రైతులలో ఇనిషియల్గా అంత వ్యతిరేకత రాకున్నా కానీ కాలక్రమేణా ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతుందో ఖచ్చితంగా కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఈవెన్ ఎంతోమంది ఆ మధ్యన ఒక రైతు డైరెక్ట్గా లైవ్లో మన ముఖ్యమంత్రి గారితో చెప్పానంట. అంటే నేను ఒక ఇందులో చూశాను, ఎలక్ట్రానిక్ మీడియా దాంట్లో చూశాను. దీన్ని 24 గంటల కరెంటుతో ఏ విధమైనటువంటి నష్టం ఉందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేవలం తమ ఘనతను చాటుకోవటం కోసము మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, 24 గంటలు మీకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవటానికి తప్పితే దానితోని ఆర్థిక నష్టం ఏ విధంగా ఉంది, రేపు బడ్జెట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపబోతుంది అన్నది పూర్తిగా విస్మరించడం జరిగింది. కాబట్టి అల్టిమేట్గా తెలంగాణ సమాజానికి కావాల్సింది నాణ్యమైన కరెంటు 7 నుంచి 9 గంటలు. ఆ కరెంట్ ఇవ్వండి, మిగిలిన డబ్బులన్నిటిని కూడా మీరు గంగల పోస్తున్నారు అని చెప్పేసి మా పార్టీ తరఫున మేము అబ్జెక్షన్ రేజ్ చేయడమే జరిగింది. కానీ రైతులు ఏదో బాగుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈ విధంగా వక్రీకరిస్తారని తెలిసినప్పటికీ కూడా మేము గళం విప్పి ప్రజల్ని ఎడ్యుకేట్ అంటే చైతన్యపరచాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్
న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.